ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. 20వ కీర్తన 4వ చరణము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు చదువుట ద్వారా, చూచుట ద్వారా, వినుట ద్వారా రకరకాల కోరికలు అనగా మోసపు, పాపపు, ఇతరులను బాధ పెట్టే దురాశ కోరికలు నీలో ఒక్కొక్కసారి పుడతాయి. అయితే దేవుడు మాత్రం దైవ చిత్తానుసారంగా ఉన్న కోరికలు మాత్రమే నెరవేరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మోషే, జక్కయ్య దేవుణ్ణి చూడాలనే కోరిక కలిగి ఉన్నారు. సొలొమోను దేవునికి మందిరం కట్టాలన్న కోరిక కలిగి ఉన్నాడు. ఎస్తేరు దేవుని ప్రజలను రక్షించాలి అన్న కోరిక కలిగి ఉంది. ఎఫ్రా సంఘ విశ్వాసులందరూ దేవుని చిత్తంలో నిలిచి ఉండాలి అన్న కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు వీరి ఆత్మ సంబంధమైనటువంటి కోరికలను చూశాడు, వారి జీవితాలలో సిద్ధింపజేశాడు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కోరికలు ఎలా ఉన్నాయి? ఆత్మ సంబంధమైనవా, శరీర సంబంధమైనవా? సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవునికి వ్యతిరేకమైన కోరికలు నీలో కలగవు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీవు చేయలేవు. ఎందుకంటే నీ ఆలోచనలు ఆయన సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి. నీకు ఏది ఉండాలని దేవుడు కోరుతాడో నీవు అదే అడుగుతావు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు. దైవ చిత్తానుసారమైనటువంటి నీ కోరికను ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా సిద్ధింపజేస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.